ఈ రోజు మన భామలు సత్యభామలు వచ్చేసింది తెలంగాణలోని జనగాం. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారు? మీరు బాగుంటే మేము బాగున్నట్టే. ఎందుకంటే మా సిస్టర్లు అందరూ బాగుంటే మా బావలు బాగుంటారు, మా బావలు బాగుంటే మేము బాగుంటాం అనమాట. ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. అసలు భామలు సత్యభామలు అంటే మేము ఏమనుకుంటున్నారు వీళ్ళంతా? ఎవరి మాట వినరు తెలుసా? ఇప్పటి వరకు 3 మాటలు వినేవారండి. 1 గుళ్ళు అయ్యవారు, 2 టైలరు, 3 ఫోటోగ్రాఫరు. ఈ 3 మాట వినేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఆ మాటలు కూడా వినట్లా. అంతేనా? చూసారే ఎంత హ్యాపీగా అంతే అని చెప్తున్నారు. సిస్టర్ ఏం పేరు మీ పేరు? ఉమా. ఉమా గారు కూడా ఎవరి మాట వినరు. ఎందుకురా నీకు? బావగారి పేరేంటి? శివ. శివ గారు ఉమా గారు మాట వినాలి తప్ప ఉమా గారు మాత్రం వినరు. అంతే కదా? అంతే. గొడవ పెట్టుకోకపోతే అసలు నాకు నిద్రనే పట్టదు. కాదు, ఇప్పుడు మనకి బెస్ట్ ఫెస్టివల్స్ ఏంటి ఇయర్ లో? దసరా. అవి ఊరుకోండి, అవన్నీ ఎందుకు మనకి. బెస్ట్ ఫెస్టివల్స్ ఏంటి అంటే మీ బర్త్డేస్ అవి కామన్ గా వస్తూనే ఉంటాయి కదా సార్. అదే మెయిన్. బావగారి దగ్గర నుంచి లాగాలి అంటే బర్త్డే, ఇంకోటి పెళ్లి రోజు. ఎప్పుడు బర్త్డే మీది? ఆగస్ట్ 15th. చూసారు ఎంత టక్కని చెప్పారో. బావగారి బర్త్డే ఎప్పుడు? ఫిబ్రవరి 3rd. అదిగో నెమ్మదిగా ఆలోచిస్తూ చెప్పారు అనమాట, గుర్తు తెచ్చుకొని. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు. సరే, ఒక్కవేళ ఎప్పుడైనా బావగారి పేరేంటి? శివ. శివ ఏం చేస్తాడు? LIC లో డెవలప్మెంట్ ఆఫీస్. డెవలప్మెంట్. బయట డెవలప్మెంట్, లోపలంతా మా సిస్టర్ డెవలప్మెంటే. తెలిసిపోయిందా? ఒకవేళ మీ బర్త్డే విష్ చేయడం మర్చిపోయారు ఆయన, ఎలాంటి శిక్షలు విధిస్తారు? విష్ చేయడం మర్చిపోతే కొంచెం శిక్ష కొంచెం ఉంటది. గిఫ్ట్ కూడా ఇవ్వడం మర్చిపోతే భారీగా ఉంటది. ఆ రోజంతా మాట్లాడకుండా ఉండే. ఆ రోజంతా మీరు మాట్లాడకుండా ఉంటే అది శిక్ష కాదు, ఆయనకి హ్యాపీ. ఎలాంటి శిక్షలు వేద్దాం ఒకవేళ మీ బర్త్డే గుర్తు చేసుకోకపోతే? నో ఫుడ్. నో ఫుడ్ ఎన్ని రోజులు? ఆ రోజు వరకే సార్. మళ్ళీ కామన్ ఆకలి వేస్తుంటది, వంట వేయాలి. అంటే మీరు వండేసుకుని లోపలికి అనిచ్చేయచ్చు బావగారికి కదా. మొహం పగిలిపోతుంది. సరే, జాగ్రత్తగా వినండి. టంగ్ ట్విస్టర్. జనగాం మార్కెట్ లో జగ్గుతో కొలిచి అమ్ముతున్నారు మరమరాలు. మరమరాలు కావాలని వెక్కి వెక్కి ఏడుస్తుంది జానికమ్మ మనవరాలు. జనగామలో అమ్ముతున్నారు మరమరాలు. మార్కెట్ ఏది? రెడీ. జనగామ మార్కెట్ లో అమ్ముతున్నారు మరమరాలు. దేంతో కొలిచి అమ్ముతున్నారు? జగ్గుతో. మరి అది చెప్పాలి కదా ముందు. మాకు ఎలా తెలుస్తాయి? అసలే మరమరాలు లీటర్లో కొనాలి. మరమరాలు లీటర్లో కొంటారా కేజీలో కొంటారా? కేజీలు. ఊరుకో లీటర్లో. మరమరాలు జనగామ మార్కెట్ లో జగ్గుతో అమ్ముతున్నారు. వెళ్ళింది ఎక్కడికో. జనగాం మార్కెట్ లో జగ్గుతో కొలిచి అమ్ముతున్నారు మరమరాలు. మరమరాలు కొని ఇవ్వని వెక్కి వెక్కి ఏడుస్తుంది జానికమ్మ మనమరాలు. జనగామ మార్కెట్ లో అమ్ముతున్నారు మరమరాలు. మనమరాలు కొనియమని అడిగింది మనమరాలు. ఎవరు మనమరాలు? జానకమ్మ. జానకమ్మ ఏది? ఫైనల్ టేక్. జనగామ మార్కెట్ లో జగ్గుతో కొలిచి అమ్ముతున్నారు మరమరాలు. మరమరాలు కొనిమ్మని వెక్కి వెక్కి ఏడుస్తుంది జానకమ్మ మనమరాలు. జనగామ మార్కెట్ లో అమ్ముతున్నారు మరమరాలు. వెక్కి వెక్కి ఏడుస్తుంది జానకమ్మ మనమరాలు. అమ్మయ్య, ఏదో అలా చేసింది. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నుంచి పెట్టి. శ్రీవిద్య గారు, మీ పేరేంటండి? శ్రీవిద్య. అయ్యో ఏమండో ఇది విన్నారా? జనగామలో ఉమాలు శ్రీవిద్యలు ఎక్కువైపోయారమ్మా. ఏం చేస్తారు బావా? కోర్టులో అసిస్టెంట్. కోర్టులో అసిస్టెంటా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అమ్మో, ఆయనకు అసలే లేనిపోయిన సెక్షన్లు అన్ని తెలుసు. ఏం మాట్లాడితే ఏ సెక్షన్ లో నన్ను తీసుకెళ్ళి అక్కడ ఆడతాడో ఏంటో. ఆయన ఉమ్మక్కు ఉంది కదా, చూసుకుంటది. నాకేం భయం లేదు కదా. కోర్టు లేస్ ఆఫీస్ పక్క పక్కనే ఉంటాయి సార్. చూసుకుందాం అంటే నన్ను చూసుకుంటావా? చూసుకుంటా. రెడీ. ఏంటి శ్రీవిద్య గారి సంగతులు? లవ్ అరేంజ్డ్? అప్పట్లో అరేంజ్డ్. ఏ లవ్ చేసి పెళ్లి చేసుకోలేకపోయారు? బాగుండేది. సేమ్ బావని పెళ్లి చేసుకున్నాక లవ్ చేస్తున్నా. మీకు బానే ఉంటది లేండి, ఆడక కదా. ఎప్పుడైనా బావ పుట్టినరోజు విష్ చేయడం మర్చిపోయాడా? లేదు. రాసి పెట్టుకున్నాడేమో డైరీలో రోజు.
విష్ చేసేసి నా అరగంటకి హ్యాపీగా ఉంటాం. అమ్మాయి విష్ చేస్తాను బాబు, ఇంకో 1 year దాకా ఏ కష్టాలు లేవు అనుకుంటాడు కదా. అంతేగా. మధ్యలో పెళ్లి రోజు ఒకటి వస్తుంది, మళ్ళీ అది విష్ చేయాలి. అవును. మీరు ఆయనకి విష్ అయిపోయినా పర్వాలేదు, ఆయన మాత్రం మీకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నేను జైలుకి వెళ్ళిన రోజు అని మనసులో అనుకొని బయటికి చెప్పాలి కదా. అంతేగా. అదిగో అంతేగా అంట. బాబు పేరేంటి? సిద్ధు. సిద్ధార్థ రాయా? ఎస్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఏది చూపి వైలాగా ఒకసారి సిద్ధు. సో పెళ్లి చూపుల్లో సిద్ధు అనగానే సగం పడిపోయినట్టున్నావు. పడిపోయా. మిగతాది ఫేస్ చూసి పడ్డావు. అంతేగా. ఈడు చెప్పిందానికి ఓకే అంటే కుదరలిపోద్ది, ఎందుకు వచ్చింది కాదంటే ఇంకేం లాగుతాడో. అట్లానే కదా మ్యారేజ్ చేసుకున్నాం, ఓకే అయితేనే కదా. ఓకే అయితేనే కదా. ఆయనకి ఎలా నచ్చావంట నువ్వు? నచ్చాను. భూమికి ఎలా ఉన్నావు అందుకే నచ్చావు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. యాజ్ ఇట్ ఈస్ అండి, భూమిక సిస్టర్ ఈ సిస్టర్ ఒకటే, సేమ్ అంతేనా? సేమ్. సరే సిస్టర్, ఒకవేళ నీ బర్త్డే విష్ చేయడం మర్చిపోయాడు సిద్ధార్థ రాయ్, ఏంటి పనిష్మెంట్? అలగడం, మాట్లాడకపోవడం. ఇట్ట తయారయ్యేమే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఎన్ని రోజులు మాట్లాడో? ఆ డే మాట్లాడకపోతే ఆల్రెడీ బతలాడేస్తారు కదా వాళ్ళే. ఒకవేళ బతిమలాడకపోతే? సైలెంట్ గా ఉండిపోతే వాళ్ళే వస్తారు, ఎన్ని అడుగున్నా రావాల్సిందే. ఇంటెలిజెంట్. అప్పుడు మళ్ళీ పనిష్మెంట్ ఉంటుందా? ఉండదు, ఎట్లా పార్టీకి తీసుకెళ్తారు కదా, బతలాడి ఏదైనా మనకు నచ్చినవి కొనిచ్చి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా. పెద్ద ప్లానింగే. దీనికంటే గుర్తుపెట్టుకొని అభి వదిలే అనేయడం బెస్ట్. ఆ తర్వాత ఒక కేక్ ఇచ్చి అట్లయినా ఊరుకోం కదా, ఆ, అట్లయినా మళ్ళీ మనకి గిఫ్ట్స్ ఉండాలి కదా, ఉండాలి. కంపల్సరీ. అయ్యో, ఉండాలి. సరే జాగ్రత్తగా వినండి. గొల్లెం కళ్ళెం గోడ మీద బల్లెం, అల్లం బెల్లం అరుగు మీద కూర్చుంది పెళ్ళం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. గొల్లెం కళ్ళెం గోడ మీద బల్లెం, అల్లం బెల్లం అరుగు మీద కూర్చుంది పెళ్ళం. ఫస్ట్ గొల్లం కల్లం గోడ మీద పెళ్ళం. ఏడు పెళ్ళాన్ని తీసుకెళ్లి గోడ మీద పెట్టావా? ఇప్పుడు మా బావ దగ్గర ఉండాలి, పడిపోద్దేమో అని. గొల్లెం కళ్ళెం గోడ మీద బెల్లం, అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళం. ఫస్ట్ అల్లం గొల్లం గోడ మీద. నువ్వు కరెక్ట్గా చెప్తే నెక్స్ట్ టైం బావ బర్త్డే గిఫ్ట్ ఇస్తాడు, లేకపోతే గిఫ్ట్ క్యాన్సిల్. సిద్ధు బావ యూజ్ చేసుకో, ఎలాగ చెప్పదు. రెడీ. అల్లం గొల్లం అల్లం గోడ మీద బెల్లం. అసలు కిచడీ చేయడంలో మా సిస్టర్ తర్వాతే ఎవ్వరు చేయలేరు. గట్టిగా చెప్పలు కొట్టండి. సిస్టర్ ఏంటి, ఏం పేరు? వర్ధిని. వర్ధిని అంటే ఏంటి? బావ ఏం చేస్తాడు? బిజినెస్. ఏం బిజినెస్? సిమెంట్ ఏజెన్సీ. మందే సిమెంట్. కమ్మా, జనగం చుట్టూ గోడ కట్టేద్దాం పెద్దగా. ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. నీ బర్త్డే ఒకవేళ బావ మర్చిపోతే రమేష్, ఆ రోజు ఏంటి పనిష్మెంట్ ఆయనకి? కమాన్ బ్లాకీ చెప్పు. నేను చెప్పిన యాజిటీ చెప్పే. రమేష్, ఇంకొకసారి నా పుట్టినరోజు మర్చిపోతే ఇంకొకసారి నా పుట్టినరోజు మర్చిపోతే